నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ4గా ఉన్నటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆయన బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు నాంపల్లి కోర్టులో ఈ అంశానికి సంబంధించి ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. తాజాగా కూడా మరొక బెయిల్ పిటిషన్ వేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే బెయిల్ పిటిషన్‌తో పాటు రాధాకిషన్ రావు కోర్టుకు ఒక లేఖ రాశారు. ఇప్పుడు దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సార్, నా పరిస్థితి ఏమీ బాలేదు. ఇప్పటికే జైల్లో ఉండి నెల రోజులు కావస్తుంది. నాకు దయచేసి బెయిల్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ఒక అప్పీల్ చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజాగా కరీంనగర్‌లో తన తల్లి హాస్పిటల్‌లో ఉండగా 6 గంటల పాటు ప్రత్యేకమైనటువంటి కండిషన్స్‌తో ఒక బెయిల్ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ రకమైనటువంటి మలుపులు తిరుగుతుంది? ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటుంది ఈ కేసులో. ఇలాంటి సందర్భంలో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ ముగ్గురు కూడా దాదాపు 5, 6 సార్లు బెయిల్ పిటిషన్ వేశారు. ఎక్కడా కూడా వీరికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, ముఖ్యంగా బెదిరిస్తారు అని చెప్పి పోలీసులు విన్నవించుకున్నారు కోర్టుకి. ఇలాంటి తరుణంలో రాధాకిషన్ రావు చేసినటువంటి ఏదైతే అప్పీల్ ఉందో దానికి సంబంధించి వాదనలు విన్నారు. మే 2వ తేదీకి వాయిదా వేశారు. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా బెయిల్ వస్తుందా రాదా అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది. దీనిపై రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో 200 మందికి పైగా పోలీసులను విచారించారు. అలాగే ఈ కేసులో ఏ1గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ఇంటెలిజెన్స్ విభాగంలో చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఆయన ఏ1గా ఉన్నారు. ఆయన విదేశాల్లో ఉండటం, ఆయన వస్తే గనక ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది భావిస్తున్నారు అధికారులు. ఇలాంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాన్ని అస్త్రంగా చేసుకొని ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, అరాచకాలు చేశారు, బెదిరింపులు, కిడ్నాప్లు, ముఖ్యంగా అరెస్ట్ అయినటువంటి ఈ నలుగురిలో రాధాకిషన్ రావు పాత్ర చాలా ముఖ్యం. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ విభాగంలో డీసీపీగా పనిచేశారు. ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయటం, అలాగే కొంతమంది పోలీస్ అధికారులకు ఈ డీసీపీ రాధాకిషన్ రావు పంపడం, వారి ద్వారా గులాబీ నేతలకు చేరడం, ఈ అంశాలన్నీ నిర్ధారణ అయింది. ఇలాంటి సందర్భంలో వీరికి బెయిల్ ఇస్తే ఈ కేసులో సాక్షులు ఎవరైతే ఉన్నారో వారిపై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి అధికారులు కోర్టుకు కూడా విన్నవించారు. ఇలాంటి సందర్భంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. రాధాకిషన్ రావుకు బెయిల్ వస్తుందా రాదా? తాజాగా మనకు అందినటువంటి సమాచారం అయితే విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన కూడా త్వరలోనే హైదరాబాద్ రానున్నారు. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక్కొక్కరు బెయిల్ పిటిషన్ వేస్తున్నారు, దాన్ని రిజెక్ట్ చేస్తుంది కోర్టు. ఇటువంటి తరుణంలో ఆయన లేఖ రాయటం, దానికి సంబంధించి కొన్ని కుటుంబ వ్యవహారాలను అందులో పొందుపరచడం, ముఖ్యంగా తన తల్లి ఆరోగ్యం బాగోలేదు, దగ్గరుండి చూసుకోవాలని చెప్పి. ఇటువంటి సందర్భంలో మరి కోర్టు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి వ్యవహారం.